హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు 7వ పాఠము చేజారిన బాల్యం గురించి తెలుసుకుందాం. ఈ పాఠాన్ని రాసిన వారు షీలా వీర్రాజు గారు. చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ అబ్దుల్ కలాం గారి గురించి చూడండి. ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో ఒక నిర్దిష్ట సాంఘిక, ఆర్థిక, భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు. ఆ పైన అధికారిక శక్తులు, సంస్థలు అతన్ని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయి. పిల్లవాడు పుట్టినప్పుడు మామూలుగా న్యాచురల్గా పుడతాడనమాట. వారి యొక్క కుటుంబ వాతావరణంలో ఒక మంచి పిల్లవాడుగా, కల్మషం లేనివాడుగా వాడు జన్మిస్తాడు. ఆ తర్వాత కొన్ని శక్తులు ఏం చేస్తాయంటే, సమాజంలో ఉండే సంస్థలు, కొన్ని శక్తులు ఆ పిల్లవాడిని తమకి అనుగుణంగా తయారు చేసుకుంటాయంట. నేను నా తండ్రి నుంచి నిజాయితీని, ఆత్మ క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను అంటున్నాడు ఆయన. తండ్రి నుంచి నిజాయితీ నేర్చుకున్నాడంట, ఆత్మ క్రమశిక్షణ నేర్చుకున్నాడంట. మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని, చూడండి, అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని, సానుభూతిని అందుకున్నాను. నాతో పాటే నా ముగ్గురు సోదరులు, నా సోదరీను. ముగ్గురు సోదరులంట, ఒక సోదరి అంట. కానీ జలాలుద్దీన్, శంషుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయతకు, నా తదనంతర జీవితంలోని మార్పుకి కారణమనాలి. కానీ వీళ్ళ యొక్క సోదరుల్లో జలాలుద్దీన్, శంషుద్దీన్ వీళ్ళిద్దరితోనే ఎక్కువగా గడిపాడనమాట. జలాలుద్దీన్లో, శంషుద్దీన్లో కనవచ్చిన సహజాత ప్రజ్ఞ ఏ పాఠశాలల్లోనూ ఏ తర్ఫీదు వల్ల పొందలేని వివేకం. చూడండి, వాళ్ళిద్దరిలోనే ఆయన వివేకాన్ని పాఠశాల కూడా పొందలేదు. వాళ్ళ ఫ్రెండ్షిప్లో, వాళ్ళ స్నేహంలో ఆయన నేర్చుకున్నాడు. అది భాషకి అతీతంగా ప్రపంచం పట్ల స్పందించగల నేర్పు అంట. అనంతర కాలంలో నా జీవితంలో ప్రకటితమైన సృజనాత్మకతకి నా బాల్యం వారి సాహచర్యంలో గడవడమే కారణమని నిస్సంకోచంగా చెప్పగలను. ఈ విధంగా ఆయనలో క్రియేటివిటీ వచ్చిందంటే, సృజనాత్మకత వచ్చిందంటే కారణం ఏమంటే బాల్యంలో వారి యొక్క సాహచర్యంలో గలపడమే అంట. జలాలుద్దీన్తోనూ, శంషుద్దీన్లతోనూ. ఒక విజేత ఆత్మకథలో ఇది. ఉద్దేశం: బాల్య దశలో అంకురించిన వివిధ ఆసక్తులకు, అంతర్గత నైపుణ్యాలకు తగినట్లుగా సాధన చేస్తే మహోన్నత వ్యక్తిగా ఎదగవచ్చని తెలియజేయడం. విశ్వాసాలు, అభిరుచులు, గుణగణాలు, నడవడిక, వ్యక్తిత్వాలకు సంబంధించిన అన్ని అంశాలకు బాల్యంలోనే పునాదులు పడతాయి అని తెలపడం ఈ పాఠం ఉద్దేశం. చూడండి, బాల్యం అనేది చాలా మనకు ముఖ్యమైనది. కొన్ని నైపుణ్యాలు ఉంటాయి మనలో. ఆ నైపుణ్యాలకు తగినట్లుగా మనము సాధన చేయాలి. మనము గొప్పవాళ్ళుగా ఎదుగుతాము అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం యొక్క రచయిత షీలా వీర్రాజు. జననం 22/4/1939, మరణం 1/6/2022. షీలా వీర్రాజు రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వీరభద్రమ్మ, సూర్యనారాయణ. ఆయన రచయితగా, చిత్రకారుడుగా తనదైన ముద్ర వేశారు. సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడుకోలు చెప్పింది, మనసులో కుంచె మొదలైన కథా సంపుటాలు, కొడగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలను, మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలలను రాశారు. వీరు షీలావిగా సుపరిచితుడు. షీలా వీర్రాజు, షార్ట్కట్లో షీలావి. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందట. ఈ పాఠ్యాంశం షీలా వీర్రాజు వ్యాస సంపుటి కళానికి ఇటు అటు నుండి గ్రహించబడింది. ఒక వ్యాసం అన్నమాట ఇది. కళానికి ఇటు అటు, దాని నుంచి తీసుకున్నారు ఈ పాఠాన్ని. ప్రక్రియ, వ్యాసం. పబ్లిక్ పరీక్షల్లో ఈ క్రింది వాటికి ప్రక్రియ రాయము అని వ్యాసం అంటాడు. ఆ వ్యాసం గురించి రాయాలి. ఇది ఏమి వ్యాసం అంటే? ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని పూర్వపరాలను చర్చిస్తూ
విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. ఏ విషయమన్నా తీసుకోవచ్చు అనమాట. తీసుకొని దాని పూర్వాపరాలను చర్చిస్తూ రాయాలి మనం. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధానాంగాలుగా ఉంటాయి. ఎస్సే అంటాం ఇంగ్లీష్లో. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. ఏ విషయం గురించి అన్నా చూడండి, చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక ఏవైనా రాయొచ్చు. ఇందులో అనుభవానికి సంబంధించిన ఆత్మకథాత్మక వ్యాసాలు కూడా ఉండవచ్చు. మన జీవితంలో జరిగిన అనుభవాలను గురించి కూడా ఆత్మకథగా రాయొచ్చు అనమాట. కొందరు గొప్ప వాళ్ళు అట్లా రాస్తుంటారు. చూడండి ఏమంటున్నాడు ఆయన. నేను పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టి వచ్చేసి 36 ఏళ్ళు అయింది. ఆయన వదిలిపెట్టి వచ్చేసాడంట. పుట్టి పెరిగిన ఊరు 36 ఏళ్ళు అయిపోయిందంట. ఆ ఊరిని విడిచిపెట్టే నాటికే నా బాల్యం నా నుంచి పారిపోయి 10 ఏళ్ళు అయింది. చూడండి, ఆ ఊరిని విడిచిపెట్టేటప్పుడే ఆయన బాల్యము 10 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయిందంట. అంటేమి ఆయన బాల్యం వదిలిపెట్టేసి 10 సంవత్సరాలు అయిపోయింది అని కొంచెం యవ్వనంలోకి అడుగు పెట్టాడు. నా బాల్యం అంటే నాకు చాలా ఇష్టం, కానీ బాల్యం గురించి మళ్ళీ ఆలోచిస్తున్నాడు. చాలా ఇష్టం బాల్యం అంటే. ఇప్పటికీ నేను అప్పుడప్పుడు చిన్నపిల్లవాడినే అయిపోతుంటాను. అబద్ధం కాదు, నిజంగానే అంటున్నాడు ఆయన. నేను అప్పుడప్పుడు చిన్నపిల్లని అయిపోతుంటా, నేను చిన్నవాడిని అయిపోతుంటాను. అలాంటప్పుడు ఇంకా అలానే మరికొంతసేపు ఆ బాల్యంలోనే ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఉండిపోతే బాగుంటుందంట. కల కదా, ఎక్కువసేపు ఉండనివ్వదు కల కదా. మనం ఎక్కువసేపు ఉండలేం కళలో. చటుక్కున్న కళ చెదిరిపోయి మళ్ళీ నా అసలు వయసులోకి వచ్చేస్తుంటాను. ఎప్పుడైనా రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సాయంత్రం పూట వర్షం వస్తుంటే ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చొని కిటికీలోంచి వెనక వీధిలో చూస్తున్నప్పుడు పుట్టినరోజు నాడో నాకెందుకో విధిగా బాల్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది. చూడండి, రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ అప్పుడు బాల్యంలో ఎట్లా పోయేవాడు ఆయన, ఏ విధంగా ఫీల్ అయ్యేవాడు అని. వర్షం పడుతుంటే సాయంత్రం పూట ఊళ్ళోకి వెళ్ళలేక గదిలో కూర్చొని కిటికీలో నుంచి వెనుక వీధిలో చూస్తున్నప్పుడు పుట్టినరోజు నాడు ఎందుకో ఇవన్నీ బాల్యం అని గుర్తుకొస్తుంది. ఏ ఏడాదికి ఆ ఏడాది బాల్యానికి నేను దూరం జరిగిపోతున్నానని దిగులు వల్లనో ఏమో మరి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండును కదా అని కూడా అనుకుంటాను. ఒక్కొక్క ఏడాది గడిచే కొద్దీ బాల్యానికి దూరం అయిపోతున్నాడు. వయసు పెరిగిపోతా ఉంది. అయ్యో మళ్ళా అది బాల్యం వస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. ఎంత అమాయకమైన రోజులవి, ఎంత చక్కని రోజులవి. ఆటపాటలతో ఆనందంగా, హాయిగా, నిష్కల్మషంగా, ఏ చీకు చింత లేకుండా గడిచిపోయాయి. బాల్యంలో మనకి ఏం ఉండదన్నమాట. బాధ కానీ ఏం కానీ, ఆనందంగా ఉంటాం, నిష్కల్మషంగా ఉంటాం, ఏ చీకు చింత లేకుండా ఉంటాం. చూస్తుండగానే బాల్యం చేజారిపోయింది. మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే అనుకుంటున్నావా అని నాన్న కోప్పడినప్పుడే నేను బాల్యాన్ని దాటుకుని వచ్చేసానని అర్థమైంది. ఏమైనా కొంచెము చిన్న చిన్న తప్పులు చేస్తే నాన్నగారు తిడుతుంటారంట. మాటి మాటికి నువ్వు అలా మారం చేయడానికి నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివే అనుకుంటున్నావా అని నాన్న కోప్పడినప్పుడు ఆయనకు అనిపిస్తుందంట, అయ్యో నా బాల్యం చేజారిపోయింది అని. చితికిపోయిన మధ్యతరగతి కుటుంబంలో బాల్యం ఎలా గడుస్తుందో అలానే గడిచింది నాకును. మధ్యతరగతి కుటుంబం పాపం ఆ బాల్యం ఎలా గడిచిందో ఆయనకు తెలుసు అన్నమాట. బాల్యాన్ని తలుచుకొని గర్వపడే ప్రత్యేకతలేవి నాకు లేవు. చూడండి, బాల్యంలో నేను గొప్ప పనులు చేసినాడా, గర్వపడేటటువంటి ఏమైనా విషయాలు ఉన్నాయంటే అవేం లేవంట. కానీ ఈనాడు నన్ను నేను చూసుకొని గర్వపడడానికి, తృప్తి పడడానికి కారణమైన మూల బీజాలు మాత్రం నా బాల్యంలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం గర్వపడడానికి, తృప్తి పడడానికి ఆయన మూల బీజాలు మాత్రం బాల్యంలోనే ఉన్నాయంట. నేను చిత్రకారుడిని కావడానికి, సాహితీవేత్తను అవడానికి ఆ రోజుల్లో పునాదులు పడ్డాయి బాల్యంలోనే. ఆయన మంచి ఆర్టిస్ట్ కావడానికంట, మంచి సాహితీవేత్త కావడానికి. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు మా ఇంటికి వెనక వీధిలో రామ్మూర్తి గారని ఒక ముసలాయన ప్రైవేట్లు చెప్తుండేవారు. ఎవరో ఆయన రామ్మూర్తి అంట, ప్రైవేట్ చెప్పేవాడంట. ₹1 ఫీజు అంట. అక్కడ ట్యూషన్కి వచ్చేవాళ్ళు సుమారు 20 మంది పిల్లలు ఉండేవారంట. అప్పుడు రూపాయి అంటే చాలా ఎక్కువ అనమాట, ఇప్పుడుండే ₹1000తో సమానం. వాళ్ళల్లో నేను ఒకడిని. నాది ఎలిమెంటరీ స్కూల్ చదువు. బడి నుంచి రాగానే ప్రైవేట్కి వెళ్ళేవాడిని. రాత్రి చీకటి పడే వరకు స్కూల్ పుస్తకాల పాఠాలే కాకుండా ఇతర విషయాలు కూడా చెప్తుండేవారంట. పెద్ద బాల శిక్ష చదివించేవారు. నీతి శతకాల్లో పద్యాలు బట్టి పట్టించేవారు. ఇప్పటికీ దొరుకుతుంది పెద్ద బాల శిక్ష. అందులో నీతి శతకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి.
ఎక్కాలు వల్లివేయించేవారు, జంతువుల కథలు, బహుశా పంచతంత్ర కథలు కావచ్చు చెప్పేవారు. అవన్నీ ఉంటాయి దాంట్లో, అవన్నీ చదివించేవారంట. ఒక రోజున పాఠాలు చెప్పడం అయిపోయాక ఇంకా చీకటి పడలేదు కదా అని బొమ్మలు వేయమన్నారు. నేను విమానం బొమ్మ, ఇల్లు బొమ్మ, కిరసనాయిల్ బుడ్డి దీపం బొమ్మ వేశాను. 3 బొమ్మలు వేసినాడు ఆయన. విమానం బొమ్మ వేసినాడు, ఇల్లు బొమ్మ వేసినాడు. అప్పుడు కరెంట్ లేదు కదా, కిరసనాయిల్ బుడ్డీలు దీపం అనమాట, ఆ బొమ్మ వేసినాడు. యుద్ధం రోజులు, తరచుగా ఆకాశంలో కాస్త కింద నుంచి విమానాలు ఎగురుతుండగా చూసినందువల్ల ఏమో అది వేశాను. అప్పుడు యుద్ధం అంట, యుద్ధం జరిగే రోజులంట. అప్పుడు పాకిస్తాన్తోనూ చైనాతోనూ యుద్ధాలు వచ్చాయి కదా, విమానాలు ఎగురుతున్నప్పుడు చూశాడు ఈయన, అందుకు అది వేశాడంట ఆయన. మా ప్రైవేటు చెప్పే అరుగు ఎదురుగా రోడ్డు మీద కిరసనాయిల్ వీధి దీపం ఉంది. అప్పుడే ఒక ఆయన చిన్న నిచ్చెనతో వచ్చి బుడ్డి దీపంలో కిరసనాయిల్ వేసి వెళ్ళడం చూసినందువల్ల మనసులో ఆ రూపం మెదిలి దాని బొమ్మ వేశాను. వీధిలో అక్కడక్కడ కిరసనాయిల్ దీపాలు పెట్టేవాళ్ళు. ఒక ఆయన వచ్చి దాంట్లో కిరసనాయిల్ వేసి వెళ్ళాడంట, అది చూసినాడు ఆయన, అందుకు కిరసనాయిల్ బొమ్మ వేసినాడు, ఆ దీపం బొమ్మ. ఆ రోజుల్లో మా ఊళ్ళో పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలు ఉండేవి. మిగతా వీధులన్నింటిలో కిరసనాయిల్ దీపాలే అంట. పెద్ద పెద్ద రోడ్లలో మాత్రమే కరెంటు దీపాలంట, ఎలక్ట్రికల్ బల్బ్స్. చిన్న చిన్న వీధుల్లో ఎన్ని ఇవే కిరసనాయిల్ దీపాలే. ఆ రోజున నేను వేసిన బొమ్మలకి నాకు ఫస్ట్ మార్క్ వేశారు. బాగా వేశానని మెచ్చుకున్నారు. పలక మీద వేసిన ఆ బొమ్మలు చెరిగిపోకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మా నాన్నలకు చూపించాను. చూడండి, పలక మీద వేసినాడు ఆయన, స్లేట్ మీద. వాళ్ళ అమ్మ నాన్న చూపించినాడంట. వాళ్ళు బాగున్నాయన్నారు. నేను బొమ్మలు బాగా వేస్తాను కాబోలనుకున్నాను. ఆయనకంతా ఆయనే అనుకుంటాను, నేను బొమ్మలు బాగా వేస్తానని. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఇంటి దగ్గర క్లాస్ పుస్తకాల్లోని బొమ్మల్ని కాపీ చేసి వేస్తుండేవాడిని. పుస్తకాల్లోని బొమ్మలన్నీ వేసేవాడంట. పలక మీద బలపంతో వేస్తుంటే వాడినల్లా కాగితం మీద పెన్సిల్తో వేయడం మొదలెట్టాను. ఆ తర్వాత కాగితం మీద పెన్సిల్తో వేసినాడు. కొంతకాలానికి చేయి తిరిగింది. ఆ తర్వాత వాటర్ కలర్ బొమ్మలు దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు హై స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే పోటీలలో పాల్గొనడానికి జరిగేవి. ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు హై స్కూల్ విద్యార్థుల కోసం పోటీలు పెట్టేవాళ్ళంట. దాంట్లో ఆయన పాల్గొన్నాడు. మా పెదనాన్నగారు మేము పక్కపక్కనే ఉండేవాళ్ళం. మా పెద్దమ్మకి ఒక అక్క ఉండేది. ఆమెకి చిన్నప్పుడే వైధవ్యం సంభవించి తల్లిదండ్రులు చనిపోతే మా పెద్దమ్మ ఇంటికే వచ్చి చేరిందంట. వాళ్ళ పెద్దమ్మ అక్క చిన్నపిల్లప్పుడే చనిపోయిన, వాళ్ళ భర్త చనిపోయినాడు అనమాట. అందుకు అక్కడే వచ్చింది అనమాట, తల్లిదండ్రుల దగ్గరికి. పెద్దమ్మ ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు చనిపోయినారు, పెద్దమ్మ ఇంటికి వచ్చేసింది. వీళ్ళ పెద్దమ్మ ఇంటికి అయితే చెల్లెలి ఇంటికి వచ్చింది ఆమె. పిల్లలు లేరు. ఆమెకు ప్రత్యేకంగా గది ఉండేది. ఆ గది నిండా బొమ్మలే, ప్లాస్టిక్వి, చెక్కవి, ఇత్తడివి, గాజువి, పింగాణివి, చిన్న చిన్న ఆట బొమ్మలు. గది గోడల మీద, పెట్టెల మీద ఒక్క అరడుగైనా ఖాళీ లేకుండా అంతటా నిండి ఉండేవంట. ఎక్కడ ఖాళీ లేదు, అన్ని బొమ్మలే. పిల్లల్ని ఎవరిని ఆ గదిలోకి రానిచ్చేది కాదు. కిటికీలో నుంచో కొద్దిగా తీసిన తలుపు రెక్కల ఖాళీలో నుంచో బొమ్మలు చూసి ఆశ్చర్యపోతుండేవాళ్ళం. ఎవరిని రానిచ్చేదంట కాదంట అమ్మ. కిటికీలో నుంచి చూసేవాడంట అయినా, తలుపు కొంచెం తెరిచి ఉండగా చూసేవాడంట ఆ బొమ్మలని. ఆ ఆసక్తి ఆ తర్వాత నాకు కళాఖండాల సేకరణ పట్ల అభిరుచి కలగడానికి కారణం. ఆ విధంగా చూశాడు కదా ఆయన అవన్నీ బొమ్మలు. ఆ విధంగా చూడడం వల్లే ఆయనకు కూడా కళాఖండాలు సేకరించాలని అభిరుచి కలిగింది. ఇట్లాంటివన్నీ నేను కూడా సేకరించాలా అని. ఆస్తి పంపకాల్లో మా నాన్నగారికి వచ్చిన వాటాలో వీధి వైపునకు ఒక గది ఉండేదంట. ఆ గదికి ఆకుపచ్చని ఎర్రవి అద్దాల రెక్కలున్న కిటికీలు ఉండేవంట. చిన్నప్పుడు ఆ రంగురంగుల అద్దాల్లో నుంచి వీధిలో వచ్చేపోయే జనాల్ని చూడడం భలే సరదాగా ఉండేదంట. ఆ అద్దాల నుంచి చూసేవాడండి ఆయన అందరినీ వచ్చేపోయే వాళ్ళని. మధ్యాహ్నం దాటిన తర్వాత ఎండ ఆ అద్దాల కిటికీల నుంచి గదిలో పడి రంగులు గది నిండా పరుచుకుంటే చూడ్డానికి ఎంతో ముచ్చట వేసేది. మధ్యాహ్నం దాటిన తర్వాత ఆ ఎండ ఆ అద్దాల కిటికీల నుంచి గదిలో పడేదంట, రంగురంగులుగా పడేదంట. ఎంతో ముచ్చటగా అనిపించేదంట. చదువుకోవడానికి నేను ఆ గదినే వాడుకునేవాడిని. బాల్యంలోని ఈ సంఘటనలు, దృశ్యాలే నాలో ఒక చిత్రకారుడు తయారు కావడానికి కారణమై ఉండవచ్చు. బాల్యంలో జరిగిన సంఘటనలే అనమాట, ఆ దృశ్యాలే ఆయన ఒక గొప్ప చిత్రకారుడు కావడానికి కారణం అయి ఉండవచ్చు అంటున్నాడు. వీటికి తోడు మా ఊరిని ఆనుకొని విశాలంగా పరుచుకొని ప్రవహించే జీవనది గోదావరి. పక్కనే గోదావరి నది ఉంది. దాని మీద ఊగిసలాడుతూ కదిలే పడవలు, రంగురంగుల ఆకాశం, ఊరి చుట్టూ అలుకుపోయిన చెట్లు, చేమలు, ఇవన్నీ పరోక్షంగా నాలో చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలో దోహదం చేసి ఉండవచ్చు. చూడండి, గోదావరి నది, పడవలు, మళ్ళీ ఆకాశము, ఊరి చుట్టూ అలుగుపోయినటువంటి చెట్లు, ఇవన్నీ అన్నమాట ఆయనకు చిత్రకళ పట్ల ఆసక్తి కలగడానికి బాల్యంలోనే దోహదం చేసి ఉండవచ్చు అంటున్నాడు. సాహిత్యానికి సంబంధించి కూడా నాలో బాల్యంలోనే బీజాలు పడ్డాయి. ఇంకా రాయడం మొదలుపెట్టినాడు. సాహిత్యం కూడా, బొమ్మలు వేయడమే కాదు, రాయడం కూడా. మిషనరీ స్కూల్లో 6వ తరగతో 7వ తరగతో చదువుకుంటున్న రోజులు మా ఇంటి దగ్గరే ఉండే ప్రకాశ్రావు, అప్పారావు అనే బాల్యమిత్రులు పిల్లల కోసం నెల నెల ఒక చేతివ్రాత పత్రిక తీసుకువద్దాం అన్నారు. ఈ ప్రకాశ్రావు, అప్పారావు అనే బాల్యమిత్రులు నెల నెల ఒక చేతివ్రాత పత్రిక అంట. అప్పుడంతా చేతితో రాసేవాళ్ళు పత్రికలు
తీసుకొద్దాం అనుకున్నాడు. చందమామ, బాల, పాపాయి అనే పత్రికలు చదివి అందులో లాంటి రచనలు అటు ఇటు మార్చి కొత్తది తయారు చేసే పని ప్రకాశ్రావుది, నాది. చూడు, అవన్నీ చదివేది చందమామ, బాల, పాపాయి అని. దాంట్లో రచనలన్నీ చదివేది, మళ్ళీ కొంచెం అటు ఇటు మార్చి మళ్ళీ రాసేదంట. ఎవరెవరు? ప్రకాశ్రావును మళ్ళీ ఈయన. అప్పారావు దస్తూరి ముత్యాల కోవలాగా ఉంటుందంట. దస్తూరి అంటే ఆయన రాసేటటువంటి అక్షరాలు అనమాట, ముత్యాలా ఉంటాయంట. కనుక వాటిని చందమామ పత్రిక సైజు కాగితాల మీద అందంగా రాసే పని అతనిది. ఆ పత్రిక మీద రాసేది ఆయన అంట. లోపల అక్కడక్కడ చిన్న చిన్న బొమ్మలు వేసి అట్ట మీద బొమ్మ రంగుల్లో వేసి పుస్తకంగా కుట్టి గోదావరి ఒడ్డున రామకృష్ణ మిషన్ వారి రీడింగ్ రూమ్లో పెట్టేవాళ్ళమంట. బొమ్మలు గిమ్మలు వేసేవాడైనా అట్ట మీద. కొన్ని నెలలు అలా చేయగలిగాం. అందుకోసం మా ఊళ్ళోని పిచ్చి పుల్లయ్య కొట్లో అర్ధానాకి అనాకి పాతవి పిల్లల పత్రికలు కొని తెచ్చి చదవవలసి వచ్చేదంట. పిచ్చి పుల్లయ్య కొట్టు అని ఉంది కదా, దాంట్లో అర్ధానా కానీ ఆనా కానీ తెచ్చి చిన్న అవి అప్పుడు ఉండేటటువంటి డబ్బులు అనమాట. అవి 4 ఆనాలంటే 25 పైస్, 4 ఆనాలంటే అందులో ఆనా, మళ్ళీ దాంట్లో అర్ధానా, ఈ విధంగా అవి పెట్టి డబ్బులు అవి ఆయన పత్రికలు కొని చదివేవాడంట. బాల్యంలో నాలో సాహిత్యాభిరుచికి అది తొలిమెట్టు. ఫస్ట్ ఆయనకి మొట్టమొదటిసారిగా అదే అంటాం ఆయన చేసిన పని, సాహిత్య అభిరుచి కలగడానికి. 5, 6 సంచికలతో మా ప్రయత్నం ఆగిపోయినా ఆ తర్వాత పుస్తకాలు చదివే లక్షణం కొనసాగుతూ వచ్చింది. 5, 6 సంచికలు రాసినారు, మళ్ళీ ఆగిపోయింది. ఆయన రాసేదంతా ఆగిపోయింది. మళ్ళీ చదవడం మొదలుపెట్టినాడు. మా ఇంట్లో పుస్తకాలు కొనే అలవాటు లేదు. మా తల్లిదండ్రులు ఇద్దరిది వానాకాలపు చదివే అంట. అంటే అంతగా చదువుకోలే వాళ్ళిద్దరు, వాళ్ళ అమ్మ నాయన. మ్యాగజైన్లు, పుస్తకాలే కాక దినపత్రికలు కూడా కొనే అలవాటు లేదు. అందువల్ల బాల్యమిత్రుడు ప్రకాశ్రావు దగ్గర నుంచి పుస్తకాలు తెచ్చుకోనో లైబ్రరీకి వెళ్ళో చదివేవాడిని. అలవాటు లేదు వీళ్ళకి మ్యాగజైన్లు, పుస్తకాలు కొనే అలవాట్లు. అందువల్ల ప్రకాశ్రావు దగ్గర పోయి పుస్తకాలు తెచ్చుకొని లేదా లైబ్రరీకి పోయి చదివేవాడు. ఆ చదివే గుణం ఆ తర్వాత రాసే అభిరుచిలోకి పరిణామం చెందింది. చదవడం ఈ విధంగా పోయి ఆయనకు రాసే గుణం వచ్చేసిందంట. సృజనాత్మక విషయాల్లోనే కాదు, నా అభిరుచులు, నా విశ్వాసాలు, నా గుణగణాలు, నా నడవడిక, నా వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలకు చాలా వరకు బాల్యంలోనే పునాదులు పడ్డాయి. క్రియేటివిటీనే కాదు, ఎన్నో విశ్వాసాలు, గుణగణాలు, నడవడిక, వ్యక్తిత్వం ఇవన్నీ బాల్యంలోనే పునాదులు పడ్డాయంట. నాకే కాదు, చాలామందికి బాల్యంలోనే మూలాలు దొరుకుతాయి. కాలంతో పాటు అవి 4 వైపులకు విస్తరించుకొని వికాసం పొందుతూ మనిషి చుట్టూ అల్లుకుపోయి అతనికి ఒక వ్యక్తిత్వాన్ని, సృజనాత్మక శక్తి, సామర్థ్యాన్ని ఇస్తాయంట. బాల్యంలోనే అనమాట. చాలామందికి ఈ విధంగా వాళ్ళు డెవలప్ అవుతారనమాట. వాళ్ళ వ్యక్తిత్వము బాగా డెవలప్ అవుతుంది, సృజనాత్మక శక్తి కూడా పెరుగుతుంది, క్రియేటివిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది. 8 వీధులతో కూడిన మా పేటలో 95% మంది చేనేత కుటుంబాల వారే నేసేవాళ్ళు అనమాట. చీరలు నేసేవాళ్ళు. మొత్తం 8 వీధులు ఉన్నాయంట. మొత్తం 95% అంతా వాళ్ళే నేసేవాళ్ళు, వృత్తి పని చేసుకునేవారు. ప్రతి వీధిలోనూ 5, 6 చొప్పున వెలిసిన మూసల కంపెనీల్లోనూ, ఇత్తడి, అల్యూమినియం, పోతపాత్రల్ని తయారు చేసే కంపెనీల్లోనూ పనిచేసేవారు సగం కన్నా ఎక్కువ ఉండేవారు. అవి వీళ్ళు ఏం చేస్తారంటే ఇత్తడి, అల్యూమినియం పాత్రల్ని వాళ్ళు కరగబెట్టి దాన్ని పాత్రలో పోసి పాత్ర మాదిరి తయారు చేస్తారనమాట. మిగిలిన వారు బట్టల దుకాణాల్లో గుమాస్తాలుగా పనిచేస్తుండేవారు. అప్పట్లో చదువుకునేవారు చాలా తక్కువ, అంతా శ్రామిక వర్గమే. చాలామంది అంతా ఎక్కువగా పనిచేసేవాళ్ళే, చదువుకునే వాళ్ళు తక్కువ. నా 14వ ఏట తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగిన మహాసభల సందర్భంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టారంట. ఈయన 14వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో. అందులో ప్రదర్శించిన నా చిత్రానికి ప్రథమ బహుమతి రావడం, డాక్టర్ గరికపాటి రాజారావు గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవడం, అదే నా తొలి బహుమతి కావడం నాకు కొత్త అనుభవం. ఈయన చిత్రానికి ప్రథమ బహుమతి వచ్చిందంట. గరికపాటి రాజారావు అనే ఆయన చేతుల మీదుగా ఈయన బహుమతి అందుకున్నాడు. ఇప్పటి నాకు నా బాల్యానికి మధ్య 4.5 శతాబ్దాల దూరం ఉందంట. చూడండి, 4.5 దశాబ్దాలు, శతాబ్దాలు కాదు, 4.5 దశాబ్దాలు అంటే దగ్గర 45 సంవత్సరాలు. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, 4.5 అంటే 45 సంవత్సరాలంట. బాల్యానికి ఈయనకి మధ్య అంటే 45 ఇయర్స్ అనమాట. ఇన్నేళ్లలో దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేశం బాగా డెవలప్ అయిపోయింది. సమాజంలో మార్పు, ఆర్థికంగా మార్పు, రాజకీయంగా మార్పు, సంస్కృతి పరంగా మార్పు, నాలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి అంటున్నాడు ఆయన. ఎన్నెన్నో ప్రభావాలు నా మీద పడ్డాయి, కొత్త అభిరుచులు ఏర్పడ్డాయి, కొత్త మిత్రులు ఏర్పడ్డారు. అయినా బాల్యమిత్రులు నేను వదులుకోలేదు, వాళ్ళు నన్ను వదిలేయలేదు.
నా మట్టుకు నాకు బాల్యంలో పెనవేసుకున్న స్నేహాలే ఇప్పటికీ ఏమాత్రం సడిపోకుండా అలాగే కొనసాగుతూ వస్తున్నాయనిపిస్తుంది. కొత్త కొత్త స్నేహాలు వచ్చినా కూడా ఆ పాత స్నేహాన్ని వదిలేదు ఆయన. అలాగే కొనసాగించాడు. బాల్య స్నేహితులను కూడా బాగా మాట్లాడుతున్నాడు. స్నేహం స్నేహం కోసమే చేయడం ఒక బాల్యంలోనే ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. ఎంతో ఆత్మీయంగా సన్నిహితంగా కలిసిమెలిసి ఉన్న చిన్ననాటి మిత్రులు నలుగురిలో ఒకరిని కాలం కాటేసింది. చూడండి, వీళ్ళంతా నలుగురు మిత్రులంట. పాపం ఒక ఆయన చనిపోయాడు, ముగ్గురు మిగిలారు. నాతో పాటు నలుగురంట. ఈయనకి నలుగురు స్నేహితులు, అందులో ఒకడు చనిపోయాడు, ముగ్గురు మిగిలినాడు. ఈ మిగిలిన వాళ్ళు ఈయనతో కలిపితే నలుగురు. ఎప్పుడో కానీ మేము కలుసుకోం, కానీ కలుసుకున్నప్పుడు మాత్రం మళ్ళీ చిన్నపిల్లలైపోయి చాలా స్వచ్ఛమైన మనసుతో, నిష్కల్మషమైన చూపులతో, ఆత్మీయతతో, అభిమానంతో ఒకరి హృదయాల్లోకి ఒకరం ఒదిగిపోతాం. చూడండి, కలిసినప్పుడు మాత్రము అంత చిన్నపిల్లల మాదిరి అయిపోతారంట. స్వచ్ఛమైన మనసుతో ఉంటారంట, నిష్కల్మషమైన చూపులతో ఉంటారంట, ఆత్మీయతతో ఉంటారంట, అభిమానంతో ఉంటారంట. ఈ మధ్యకాలంలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు కానీ అంతరాలు కానీ మాకు అడ్డుగా నిలవవు అంటున్నాడు. ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినా, చిన్న చిన్న కొట్లాట్లు వచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. ఒకరి లోపాలని ఒకరం తేలిగ్గా క్షమించుకోగలుగుదాం. వాళ్ళు ఏదైనా లోపాలు ఉన్నా కూడా ఒకరికొకరు క్షమిస్తారంట. ఎందుకో కానీ ఆ తర్వాత ఏర్పడిన స్నేహాల్లో ఇది కనిపించడం లేదు. ఇప్పుడుండే స్నేహాల్లో అది లేదంట. బాల్య స్నేహాల్లో మాత్రమే ఉంది, ఇప్పుడుండే స్నేహాల్లో లేదు. ఒకరికొకరం ఎంత సన్నిహితంగా వచ్చినా, ఒకరికొకరం ఆప్యాయతల్ని ఎంతగా ఇచ్చిపుచ్చుకుంటున్నా, ఒకరి లోపాలు ఒకరికి కొండంతలుగా అనిపించడము, ఒకరిని ఒకరం తేలిగ్గా క్షమించలేకపోవడము గమనించాను. కానీ ఇప్పుడుండే వాళ్ళలో మాత్రము ఎంత దగ్గరకు వచ్చినా కూడా ఆ ఆప్యాయతలు లేవన్నమాట. చిన్న విషయాల్ని కొండంతలుగా చేస్తారు మనోళ్ళు. అలాగే తేలిగ్గా క్షమించలేరు ఎవరైనా తప్పు చేసినా కూడా. అందుకే జారిపోయిన బాల్యం ఎలాగూ తిరిగి రాదు కనుక కనీసం బాల్యంలోని ఆ మనసైనా నాకు మళ్ళీ వస్తే ఎంత బాగుండును అనుకుంటూ ఉంటాను. బాల్యం ఎలాగో రాదు, కనీసం ఆ బాల్యంలో ఉండే మనసైనా, చిన్నపిల్లల మనస్తత్వం అదైనా వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాడంట ఆయన. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. అంతవరకు సెలవు.